పెట్టిండు కృష్ణుడు అంటే చూడండి, అధర్మం గెలకూడదు, ధర్మమే గెలాలి. అలాంటి ఒక స్థలం ఉందన్నట్టు అక్కడ. ఆ స్థలాన్ని కురు రాజు అంటే భీష్ముని తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో ఆ కురు రాజు అక్కడ యజ్ఞం చేసిండు. అలాంటి గొప్ప యజ్ఞం వల్ల ఆ స్థలము ధర్మాన్ని గెలిపించే స్థలంగా మారిందంట. చూడండి ఎంత గొప్ప స్థలం అది. అలాంటి స్థలంలో శ్రీకృష్ణుడు ఎన్నుకొని ధర్మాన్ని గెలిపించడానికి ఆ స్థలంలో యుద్ధం జరిపించింది. అందుకనే ఈ శ్లోకం వచ్చింది, ధర్మక్షేత్రే. ధర్మము గెలిచే స్థలంలో క్షేత్రే కురు, ఆ స్థలము కురు అనే రాజు ధర్మంగా మార్చిండు. ఆ స్థలాన్ని అంత శక్తిగా మార్చిండు అని చెప్పి మనకు ఆ శ్లోకంలో చెప్పిండు. కానీ దాని పరమార్థం ఏంటి? నువ్వు ఏ స్థలానికి పోయినా, నువ్వు చిట్యాలలో కాదు, నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ధర్మాన్ని పాటించు అని దీని పరమార్థం. అర్థమైంది ఇప్పుడు? ఇది ఫస్ట్ శ్లోకం. మరి లాస్ట్ శ్లోకం, ఎత్ర యోగీశ్వర కృష్ణ అంటే ధనుర్ధారి అర్జున, వీళ్ళిద్దరూ ఎక్కడుంటారని చెప్పిండ్రు ఆ శ్లోకంలో. అంటే ఎక్కడైతే భగవద్గీత చదువుతారో, అర్థం చేసుకొని అర్థమయ్యే రీతిలో ఇతరులకి చెప్పగలుగుతారో ఆ స్థలంలో కృష్ణుడు అర్జునుడు సూక్ష్మంగా ఏ రూపంలోనన్నా ప్రత్యక్షమవుతారు అన్నారు. మరి భగవద్గీతలో శ్లోకం తప్పులు కావు కదా, మీరు నమ్మచ్చా లేదా? మరి ఇలాంటి గొప్ప గీతని మన ఇంట్లో లేదు. మరి ఎందుకు నేను ఇళ్ళల్లో పెట్టిస్తున్నానంటే, ఒక ఇల్లుని శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎప్పుడైతే మనం ఒక ఇంటిని శుద్ధి చేసుకుంటామో, ఎటువంటి మంత్రగాడు వచ్చినా, ఎటువంటి చెడ్డ గుణం ఉన్న వాళ్ళు వచ్చినా కూడా మన ఇంటికి మనకి ఏమీ కాదు. భగవద్గీత మనల్ని అలా కాపాడుతుంది. కానీ ఈరోజు మనకు తెలుస్తలేని విషయాలు, ఎంత హీనంగా బతుకుతున్నామో చెప్పండి. అంటే భగవద్గీత ఎంత మన జీవితాన్ని ఒక రక్షణ కవచంగా భగవంతుడు రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఆత్మ జ్ఞానం అనే బ్రహ్మ జ్ఞానం అనే గ్రంథాన్ని కేవలం ఈ యుగానికి, ఏ యుగానికి? కలియుగం కోసం. ఎందుకంటే కలియుగంలో కష్టాలు ఎక్కువ, కన్నీళ్ళు ఎక్కువ, రోగాలు ఎక్కువ, అవమానాలు ఎక్కువ, ప్రేమలు తక్కువ, ఈర్షలు ద్వేషాలు పగలు ఎక్కువ. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలించేది ఒక రాక్షసుడు కాబట్టి. దీన్ని మైక్ మాత్రమే ఉందా, సౌండ్ బాక్స్ ఉందా? ఎక్కడుంది? అది ఇటు పెట్టమ్మా. కొంచెం పెద్ద ఉందా చిన్న ఉందా? నాకు అసలు వినిపిస్తుందా మీకు? మరి వెనకాల ముచ్చట్లు పెడుతున్నా నేను. అసలు అట్లా ఉంటే క్లాసే చెప్పా. అసలు ఎంత ఇంపార్టెంట్ క్లాస్ అండి మీరు వింటున్నది. ఇది కూడా రికార్డ్ అయ్యి వీడియోతో పని